ఐశ్వర్య, మహి ఎక్కడమ్మా? మహి లేడాంటీ, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ ఉందని తెలీదా వాడికి? ఇందాక మాట మాట అనుకుని సీరియస్ అయిపోయి బయటకు వెళ్ళాడాంటీ. గొడవ ఏమైనా పడ్డారమ్మా? చెప్పమ్మా, ఏమైందమ్మా? అన్నయ్య, మహి ఎక్కడ కనిపించట్లేదు. విషయం తెలిసింది, ఇక రండి. మీ అన్నయ్య కొడుకు మహిబాబు పూజ ఉందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడు? చెప్పలేదు. ఎప్పుడొస్తాడో తెలీదు. యువతలేమో ముహూర్తం టైం దాటిపోతోంది. ఏంటి ఏంటిది పెద్ద బాబు? ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. చిన్నప్పుడు వాడు స్పృహలోకి రాలేదని ఏడ్చాం. పెంచేటప్పుడు ప్రయోజకుడు కాడని భయపడ్డాం. పెళ్లి చేశాక ఇప్పుడు మనిషిలా ఉండట్లేదని విచారిస్తున్నాం. మేము బాగుండడం ఇష్టం లేకపోతే నన్ను మీ నాన్నని చంపేమని చెప్పండి వాడికి. అమ్మా, చంపేస్తా దాన్ని, చంపేస్తా. మార్చి నేను ఐశ్వర్య, నువ్వు కట్టమనేను ఐశ్వర్య అవడానికి వీల్లేదు. నువ్వు, మీ అమ్మ పావని, మీ నాన్న భూపాల్, ముగ్గురు కేటుగాళ్లే నా లైఫ్ ని స్పాయిల్ చేశారే. ఐ హేట్ యు ఆల్. ఆవేశపడకరా, కూల్. మహి, కూల్ అవ్వాలంటే కూల్గా ఉండే బీర్ కావాలి. కమాన్. మహి వచ్చాడా? మా మహి ఏమన్నా వచ్చాడా? హలో సంజయ్, మహి వచ్చాడా? హలో శివ, మా చిన్నబాబు ఏమైనా వచ్చాడా? వాడెక్కడున్నాడో తెలియట్లేదు అఖిల. ఏమోనండి, విసిగిపోయాను.
లక్ష్మీ నరసింహస్వామి పూజ అర్ధాంతరంగా ఆగితే అందరూ ఆయన ఆగ్రహానికి గురవుతారు. ఇంటిల్లిపాది అందరికీ అరిష్టం. ఇక్కడ చిన్నబాబు ఏమైపోయాడో అని కంగారు పడుతుంటే నీ గోలేంటయ్యా? నీ సంభావన ఇవ్వకుండా పోవులే. భవానీ, కొంచెం అదుపులో ఉండి మాట్లాడు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పెదబాబుకి పెళ్లి కాలేదు కాబట్టి ఈ పూజ చేయలేడు. చెయ్యొచ్చమ్మా. పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా జంటగా ఉండి అభిషేకం చేయిస్తే సరిపోతుంది. పెదబాబుకైతే పెళ్ళవలేదు. పెళ్లి కానమ్మాయి అంటే పారవుతుంది కదా. హలో చందు, నెంబర్ ఎంత? 3 బీర్లు, 2 విస్కీ బాటిల్స్. ఎనఫ్. అడుగులు తడబడుతూ వెళ్ళి అఖిలాండేశ్వరి ఇంట్లో పడాలి. వాణ్ణి రెచ్చగొట్టి వదిలేయండి. ఓకే చందు. ఇంకా చాలు మహి, నువ్వేమో ఇక్కడ బాధతో తాగుతున్నావు, అక్కడేమో ఐశ్వర్య హ్యాపీగా గట్టమనేంటికి కోడలవుతుంది. అది కోడలు అవుతుంది. అవ్వనివ్వడు. పూజ పూర్తయితే ఐశ్వర్య పూర్తి స్థాయిలో అఫీషియల్గా కోడలవుతోంది. పూజ లేదు, గీజ లేదు. తలకై పొచ్చకాయల పగిలిపోతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి నీ లైఫ్నే స్పాయిల్ చేసిన ఐశ్వర్య లైఫ్తో ఆడుకో. వెళ్తా, ఇప్పుడే వెళ్తా. తప్పకూడదా, చచ్చింది ఈరోజు అది. భగవంతుడి పూజ ఆగకూడదు అంటే దేవా, పార్వతి అభిషేకం చేస్తారు పూజారి గారు. మీ ఇద్దరికి ముడివేయాలని రాసుంటే ఆ రాత రాసినోడు కూడా ఆ గీతను సరిపలేడే. ఆపండి. ఏంటక్క నువ్వేనా ఇలా అంటుంది? అదెవరు? పాచి పని చేసుకుని ఇంటి ముందు ముగ్గులేసేది. మడి కట్టుకుని వంట చేసినంత మాత్రాన మన మనిషి అయిపోతుందా? అది కాదని పెదబాబుకి జంటగా ఉండడం ఏమిటి? నేను చచ్చినా ఒప్పుకోను.
జంటగా అంటే దురుద్దేశంతో ఎందుకు ఆలోచిస్తున్నావు భవాని? జంట అంటే ఇద్దరు. ఇద్దరూ కలిసి పూజ చేస్తే మంచే జరుగుతుంది అన్నప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్తున్నావు? పెద్దబాబు చిన్నబాబుల పెళ్లిళ్ళయ్యాక పార్వతి పెళ్లి చేస్తాను అని చెప్పాను. పెళ్లి కాని ఆడపిల్లకైనా పూజాఫలం దక్కని భవాని. నువ్వు చెప్తే నేర్చుకునే స్థాయిలో నేను లేను. స్థాయిలు స్థానాలేంటక్కా? అవసరమైతే సపరేట్గా దాంతో చండీ యాగం చేయిద్దాం. అంతేగాని పెదబాబుతో సరిసమానంగా నిల్చోబెడతానంటే నేను ఒప్పుకోను. ఒక్కోసారి నువ్వు ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంట్లో దరిద్రాలు జరుగుతున్నాయి. ఏం కూసావే? మా వదిన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందా? పాతేస్తాను నిన్ను. ఆవిడ దైవలే బతుకుతున్నావే, నువ్వు అంత మాట అంటావా? ఏ నిర్ణయం సంగతి ఏంటంట? నోరు మొయ్. వదిన నిర్ణయాల వల్ల మన పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. వదిన నిర్ణయాల వల్ల నువ్వు నేను కోటీశ్వరులమయ్యాం. చివరిగా నిర్ణయం తీసుకుందంటే పెళ్లికి ముందు కట్టుకొచ్చిన ముతక చీరతోనే రోడ్డు మీద పడతావు, జాగ్రత్త. పార్వతి, పెదబాబు వెళ్ళండి. దీని కళ్ళెదురుగానే అభిషేకం చేయండి. భవాని, గడపకి మొక్కుతాం, దేవుడికి మొక్కుతాం. అలా అని గడప దేవుడు ఒక్కటి కాదు. కలిసి పూజ చేసినంత మాత్రాన స్థాయిలు మారవు. దేవా, పార్వతి, మీరు పూజ చేయండి. తెలియని అరిష్టం జరగకూడదు అంటే తెలిసి మంచి జరగడం మేలు. పంతులు గారు, పూజ కానివ్వండి. అమ్మగారు, ఈ పూజలన్నీ దాని చేత ఎందుకు చేపిస్తారమ్మా? ఏదైనా పొరపాటు జరిగితే ఎవరికి మంచిది కాదు. పర్వాలేదు హనుమంతు, పూజలో పొరపాట్లు భగవంతుడే క్షమిస్తాడు. పంతులు గారు, మంత్రోచ్చారణ చేయండి. పెదబాబు, పార్వతి వెళ్ళండి. పంతులు గారు, ఆ పసుపు కుంకుమ ఇవ్వండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం కాశీభూత సమస్త దేవోనితాం లోకైక. ఐశ్వర్య, నాటకాలాడి మా ఇంట్లో దొంగలా జ్వరపడింది. మార్చినేని ఐశ్వర్య, నువ్వు నాకు పెళ్ళానివైనా నా మనసులో నీకు ఎంత కూడా చోట్లేదు.
మా అమ్మకు నువ్వు కోళ్ళవడానికి వీల్లేదు. లేదంటే హ, నీ పేరు మార్చుకోవడానికి ఇష్టపడు నువ్వు గట్టమనే నీ ఇంటి పేరుగా మార్చుకుంటావా? నీ దొంగ బుద్ధులు నాకు తెలియనుకుంటావంటే నువ్వు మీ బాబు మీ అమ్మ అందరూ దొంగలేనే. ఐ హేట్ యు ఆల్. వస్తున్నా నాకువే మార్చి నేను ఐశ్వర్య. లక్ష్మీనారాయణ స్వామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అనంతమాద్యం సమర్పయామి అర్పణ సమర్పయామి. ఆపస్తులు లక్ష్మీనారాయణ స్వామి దేవభావం శుభోదకస్నామ సమర్పయామి అనుస్కరోమి. ఐఎమ్ సారీ ఆంటీ. డోంట్ వరీ ఐశ్వర్య. పూజలో మహి లేకపోతేనే నువ్వెప్పుడో నా కోడలు అయిపోయావు. ఇదంతా ఆచారం. తప్పినందుకు విచారించాల్సిన అవసరం లేదమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదు. పూజారి గారు, మిగతా కార్యక్రమాలు జరిపించండి. అలాగేనమ్మా, రండమ్మా. Hey!